పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టిందని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్యులు ఆరోపించారు. విద్యార్థులకు 4600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిమిత్తం బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి పేరుతో మరొకసారి యువతను మోసం చేశారని మండిపడ్డారు. వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో యువత పోరు పేరుతో పట్టాభిపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. యువత కడుపు మంటతోనే ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు వినోద్, వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ విద్యార్థులు యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4600 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్తా అన్నీ 4600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అంట. 9 మాసాలైంది. ఎవరికన్నా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దాంతో పాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు. గుంటూరు జిల్లాలోనే స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చూసి 3 అంశాల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మీరు చూసుకునే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది, పీపీ మోడ్లో వద్దు. ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు దాకా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. మీరు చూసుకుంటే ఇంకోటి, ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ, అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 2014లో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి, అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది. ఒక కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ముందు నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ భృతి. థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, 17 మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు రాంబాబు గారు, లేళ్లప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యువత పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మనం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరఫున ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలో నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీ చేసిన జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమరాల్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్ యువత పోరు అనే కార్యక్రమంలో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడే విధంగా యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారులను చేపట్టిన దగ్గర నుంచి కేవలం కక్ష సాధింపులే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా విద్యార్థి తల్లిదండ్రులకి ఇచ్చిన పాపాన లేదు. విద్యార్థులు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం. దాన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులకు వినతిపత్రం అందించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో యావత్ యువత తల్లిదండ్రులు భారీగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫీజు బకాయిలు చెల్లించాలని మేము ఈ యొక్క ధర్నా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయ్యా, విద్యార్థులతో కక్ష సాధింపులొద్దు, వారి యొక్క బంగారు భవిష్యత్తు వేయండి. విద్యార్థులతో